ఏంటి పెద్దన ఏంటి ఇక్కడ తిరుపతిలో ఈసారి గెలిపేవారు ఇక్కడ ఒక పక్క వైసీపీ పక్క ఏమో అభినయ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అలాగే జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగానేమో ఆర్ఎన్ శ్రీనివాస్ గారు పోటీ చేయబోతున్నారు. మరి ఇక్కడ గెలిపేవారు ఆర్ఎన్ శ్రీనివాస్ ఎందుకు ఆర్ఎన్ శ్రీనివాస్ ఎందుకు గెలుస్తారు? టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి సీనన్న వ్యక్తిగతంగా మంచోడు కాబట్టి వ్యక్తిగతం మంచోడు అంటే ఆయనకి లోకల్ క్యాండిడేట్ కాదంటున్నారు కదా. లోకలే ఈ చిత్తూరు జిల్లాలో ఇదొక గ్రామం, ఈ జిల్లాలో ఇదొక ఊరు, ఆయనకి హక్కు ఉంది అట. ఆర్ఎన్ శ్రీనివాస్ లో బెంపర్ మెజార్టీతో 23,000 నుంచి 25,000 దాకా మెజార్టీతో గెలుస్తాడు. ఇక్కడ జగన్ గారి సంక్షేమ పథకాలు ఏం పనిచేయమంటారా? అవి ఏం పని చేయవు ఆయన, అన్ని నోట్ కాడికి వచ్చి చేయలు దులిపేసిన పని. మరి ఏంటి అయితే ఇక్కడ తిరుపతి రేపొద్దున ఆర్ఎన్ శ్రీనివాస్ గారు గెలిస్తే ఖచ్చితంగా డెవలప్ చేస్తారని నమ్ముతున్నారు, అభివృద్ధి చేస్తారని. లేనవి తెస్తాడు, ఉండేవి పోగొట్టడు. తెస్తాడు, ఉండే పోగొట్టడు. గెలుపు ఖచ్చితంగా ఆయనే, గెలుపు ఖచ్చితంగా ఆయనే, వెంకన్న పాదాల సాక్షిగా.